5-6 నెలల తర్వాత ఈ సర్కారు ఉండదట. నువ్వెవడా చెప్పడానికి? ప్రజలు ఇచ్చిన తీర్పుని అవమానపరుస్తూ ఒకవైపేమో నీ కొడుకు ఇదే మాట మాట్లాడతాడు. నువ్వు ఇంత పెద్ద రాజకీయ అనుభవం ఉంది, 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నావు, కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి కదా నీకు. ఎట్లా ఉండదు 5-6 నెలల తర్వాత ఈ సర్కారు? నువ్వు నీ కుటుంబం ఓట్లేస్తే వచ్చిందా ఈ సర్కారు? తెలంగాణ సమస్త ప్రజానీకం ఓట్లేస్తే ఈ గవర్నమెంట్ వచ్చింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నదన్నది పక్కన పెట్టండి. 60 స్థానాలు కావాల్సిన దగ్గర 64 స్థానాలు వాళ్ళకి ఇచ్చారు. ఇంకొక మిత్రపక్ష స్థానం, మొత్తం 65 స్థానాలు వాళ్ళకి ఇచ్చారు. సుస్థిరమైన గవర్నమెంట్ అక్కడ ఉన్నది. మరి నీకేంది? నువ్వు ప్రజల తీర్పును అవమానపరుస్తూ ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనుకుంటున్నావా? ఇదే పనిలో ఉన్నాడు దొంగ. ఎందుకంటే రేపు కాళేశ్వరం మీదనో లేకపోతే సరే కాళేశ్వరం మీద విచారణ ఎంతవరకు చేస్తారనేది క్వశ్చన్ మార్క్ అయినప్పటికీ ఈ భూములు, ఈ దందాలు ఇదంతా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటే అట్లీస్ట్ ఎక్స్పోజ్ అవుతున్నాయి. ఇన్ని వేల కోట్లు మింగిర్రు, ఈడ భూములు కబ్జా పెట్టి ఇదంతా కూడా ఇది అటు ఇటు అయ్యే అవకాశం ఉంది. ఈ మొత్తానికి గవర్నమెంటే లేకుండా చేస్తే ఏంది అన్న ప్లాన్లోనే ఉన్నాడు కేసీఆర్. ఫామ్ హౌస్లో ఉత్తగానే లేడు, తాగుకుంటా తినుకుంటా ఇదే స్కెచ్లు వేసుకుంటా కూర్చున్నాడు. ఇప్పుడు నిన్న మీటింగ్లో, ఆ రివ్యూ మీటింగ్లో బయటకు వచ్చింది 5-6 నెలల తర్వాత ఈ సర్కారు ఉండదట. ఏం చేయాలా? జనాలు మధ్యలోకి వచ్చి చౌరస్తాలకు వచ్చి ఇదే మాట మాట్లాడితే రాళ్లతోని కొడతారు. అర్థమైందా? రాళ్లతోని కొడతారు. మళ్ళీ మనదే అధికారం అట. పార్టీని వీడిన వారితో నష్టం లేదట. ఎట్లా అధికారం వస్తుంది? 5 ఏళ్ల తర్వాత ఉన్న ఎలక్షన్లు. ఎన్టీఆర్ లాంటి నాయకుడికే ఒడిదుడుకులు తప్పలేదు. మరి ఇదే మాట ఎలక్షన్లకు ముందు మాలాంటి వాళ్ళం అన్నాం కదా, ఎన్టీఆర్ లాంటి ఆయనే ఓడిపోయిండ్రా నాయన, నువ్వు జర ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి, జనం మధ్యకి రా అని. ఆనాడు ఏమన్నావు? టీడీపీని చూసి నేర్చుకోవాలి, ఓటమి ఒక అందుకు మంచిదే. తెలుగుదేశం పార్టీ గుర్తొస్తుంది ఇప్పుడు ఈయనకి, అందులోంచే వచ్చింది కదా. తెలుగుదేశం పార్టీని చూసి మనం నేర్చుకోవాలి అంటున్నాడు. తెలుగుదేశం ఆ పార్టీకి నాయకత్వము, వ్యవస్థ, అది ఓన్లీ వాళ్ళ చుట్టూ కాకుండా వాళ్ళలో ఎస్టాబ్లిష్ అయిన నాయకులు, బీసీ నాయకత్వం ఇదంతా ఉన్నది వాళ్ళ పార్టీలో. నీ పార్టీలో ఏముంది? నీ బొంద నీ ఫ్యామిలీ తప్ప. ప్రజలకు ఎన్నో చేశాం, మన విలువ త్వరలోనే తెలుస్తుంది. ఒప్పుకుంటలేడు. నేను ఓడిపోయినా ప్రజలు నన్ను ఓడగొట్టినారు, సిగ్గు తెచ్చుకొని ప్రజల సమస్యల మీద నేను కొట్లాడాలా, చేసిన తప్పుకు క్షమాపణ కోరాలా అని ఆ సోయిలో లేడు. ప్రజలే తప్పు చేశారు, జనమే తప్పు చేశారు. ఒకవైపునేమో జనమిచ్చిన తీర్పును అవమానిస్తూ, ఇంకొక వైపున ఈ సర్కారును గూల్చేస్తామని చెప్తూ ఈ ప్రజలు మళ్ళీ నాకే ఓటేస్తారు అంటుండు. గుర్రమేదో గాడిదేదో తెలుసుకునే ఛాన్స్ ప్రజలకు వచ్చింది. త్వరలోనే ఖమ్మంలో బహిరంగ సభ. మాజీ సీఎం కేసీఆర్. లోక్సభ ఎన్నికల్లో పోటీకి 4 అభ్యర్థుల పేర్ల వెల్లడి. బోయినపల్లి వినోద్, కొప్పుల నామ, మాలోతు కవిత. కేసీఆర్ సమీక్షకు హాజరు కాని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం. కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని ప్రజలకు చెప్పండి. హరీష్. ఖమ్మం బరిలోకి రాహుల్ దిగినా ఎదుర్కొంటాం. నామా నాగేశ్వరరావు. ఏందా ఆయన ఎదుర్కొనేది? ప్రభుత్వంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలెవరూ అనుకోలే, వారికి అనుకోకుండా అధికారం వచ్చింది. దీంతో ప్రజలకు మేలు చేసేలా పాలన చేయడం వారికి చేత కావట్లే అని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎవరి కుంపటి వారు సర్దుకోవడమే కాంగ్రెస్ నాయకులకు సరిపోతోంది. ఈ ప్రభుత్వం మరో 5 నుంచి 6 నెలల తర్వాత ఉండదు అని ఆయన జోస్యం చెప్పారు. ప్రత్యామ్నాయంగా మళ్లీ మనమే అధికారం చేపడతామని పార్టీ శ్రేణులతో కేసీఆర్ అన్నట్టుగా సమాచారం. సోమవారం తెలంగాణ భవన్లో ఖమ్మం, మహబాద్ పార్లమెంట్ వీడెవడా గులగొట్టడానికి, ప్రజలిచ్చిన మ్యాండేట్ని ఇది చేయడానికి ఎవరు వీళ్ళు? నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. పార్టీ నేతలతో పలు అంశాలపైన చర్చించారు. సిట్టింగ్ ఎంపీలు నామా నాగేశ్వరరావుకు ఖమ్మం, మహబాద్లో మాలోతు కవితకు మరోసారి పోటీకి అవకాశం ఇవ్వాలని ఈ భేటీలో ఏకగ్రీవంగా తీర్మానించారు. అదేవిధంగా ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల ఎన్నికల ఇన్ఛార్జీలుగా పల్లా రాజేశ్వర్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత మొదలైందని, వారిపై ఉండే వ్యతిరేకతను బీఆర్ఎస్కు అనుకూలంగా మార్చుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేద్దామని పార్టీ శ్రేణులతో అన్నారు. బీఆర్ఎస్ను వీడుతున్న వారి వల్ల పార్టీకి ఎటువంటి నష్టం ఉండబోదని, అలాంటి పరిణామాలు చూసి ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. అంటే ఈ ఆందోళన చెందుతున్నది క్యాడర్ కాబట్టే, మొత్తం ఇదైపోయింది కాబట్టి ఇప్పుడు ఆ పార్టీని కాపాడుకునే క్రమంలో భాగంగా 5-6 నెలలు మనం వస్తాం, ఇంకొక 5-6 నెలలు వెయిట్ చేయరి అని వాళ్ళకొక భరోసా ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ నోటి నుంచి మాటలు వస్తున్నాయి. ఈ మాటలు వస్తున్నాయి. ఒకవైపు కూలగొట్టడానికి కూడా కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నాడు.
ఈ దేశంలో అత్యంత ఎక్కువగా లిక్విడ్ క్యాష్ ఉన్న పార్టీ ఈ పార్టీ. ఫామ్ హౌస్ గోడలు బద్దలు కొడితే నోట్ల కట్టలు బయటకు వస్తాయి. ఈ ప్రభుత్వం ఆ పని చేయాలా? ఇప్పుడు వాళ్ళు ఆయన కూలగొడతా అన్నప్పుడు మరి నీ పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు ఈ ప్రభుత్వం తీసుకోకూడదు? ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ తీసుకోకూడదు? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ ఓడిపోయినా అధైర్యపడాల్సిన పని లేదని, నాయకులు ధైర్యంతో ముందడుగు వేయాలని సలహా ఇచ్చారు. పార్టీని పటిష్టం చేసుకోవడంలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3 సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిపారు. ఎన్టీఆర్ లాంటి నేతకే తప్పలే, రాజకీయాల్లో గెలుపోటములు సహజమే, ఎన్టీఆర్ లాంటి నేతకే ఒడిదుడుకులు తప్పలేదు, ఆయన ముందు మనమెంత అని కేసీఆర్ ఈ భేటీలో వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో పాతాళానికి పడిపోయి కూడా మళ్లీ అధికారంలోకి వచ్చిన టీడీపీని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని పేర్కొన్నారు. అప్పట్లో టీడీపీ మన పార్టీ కంటే దారుణంగా ఓటమి చవిచూసింది, అయినప్పటికీ తప్పులను సరిదిద్దుకొని తిరిగి చేజిక్కించుకుంది అని పార్టీ శ్రేణులకు గుర్తు చేశారు. తెలంగాణలో అయితే వాళ్ళు అధికారంలోకి రాలే కదా, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ప్రత్యేక కారణాలు, దాని దృష్టి అక్కడ అధికారంలోకి రాగలిగినారు. తెలంగాణలో రాలే కదా, నీ పరిస్థితి కూడా ఆ పార్టీ పరిస్థితే. నువ్వు తెలంగాణతో కంపేర్ చేయి.